అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బుర్రా కేవ్స్కి వచ్చానండి. ఎండ చాలా దారుణంగా ఉందండి. ఎండ భరించలేనంత ఎండగా ఉంది. మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఈ బుర్రా కేవ్స్ చాలా ఫేమస్ అయినటువంటి గుహలు. ఇవి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఎండను కూడా లెక్క చేయకుండా రావడం జరిగింది. ఈ గుహలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి గుహలండి. చాలా బాగుంటాయి. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఈ గుహలు ఎలా ఏర్పడి ఏమిటి అన్ని విషయాలు కూడా మనం వెళుతూ మాట్లాడుకుందాం. ఈ గుహలకు వెళ్ళేటువంటి దారిలో అటు ఇటు కూడా అనేక దుకాణాలు పెట్టడం జరిగింది. ఇవి రకరకాల ఆకర్షణీయమైనటువంటి వస్తువులు పెట్టారు. అలాగే తినుబండారాలు కూడా ఉన్నాయి, హోటల్స్ కూడా ఉన్నాయి. బిర్యానీ, బొంగులో చికెన్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వాటిని తీసుకోవచ్చు. ఇవన్నీ దుకాణాలండి. రకరకాల వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఈ రకరకాలైనటువంటి అట్రాక్షన్ అయినటువంటి వస్తువులన్నీ ఇక్కడ అమ్ముతున్నారండి. ఇవి మన సైడు దొరకవు. ఈ షాపుల్లో మనకు కావలసినటువంటివి, నచ్చినటువంటివి బేరం ఆడి తీసుకోవచ్చు. ఇక్కడ మామిడి పళ్ళు సైతం అమ్ముతున్నారు. మామిడి పళ్ళు చాలా బాగున్నాయండి. రేటు కూడా సరసంగానే ఉన్నాయి. ఇక్కడ ఎదురుతో అల్లినటువంటి బుట్టలు, రకరకాలైనటువంటి అందమైనటువంటి డెకరేషన్కి ఉపయోగపడేటువంటి వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, రూప్ వే కూడా ఉంది. ఇక్కడ నుంచి రూప్ వే ఉంది. ఆ రూప్ వే కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి, బుర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసామండి. మనకి ఎదురుగుండా కనపడేటువంటిది బుర్రా కేవ్ ఎంట్రన్స్. ఇదిగోనండి బుర్రా కేవ్ ఎంట్రన్స్. ప్రక్కనే బుకింగ్ కౌంటర్ ఉంది. లోపలికి టికెట్, ఎంట్రన్స్ టికెట్ 80 రూపాయలు. ఈ బుర్రా కేవ్స్ దగ్గర చెట్లు విపరీతంగా ఉండడంతో కొంచెం చల్లగా ఉందండి. బయట అంతా చాలా ఎండగా ఉన్నప్పటికీ ఇక్కడ కొంచెం చల్లగా అనిపించింది. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని బుర్రా గుహల్లోనికి వెళుతున్నాం. రండి. ఒక 100 మీటర్లు వెళ్ళగానే బుర్రా కేవ్స్లోకి ఎంట్రన్స్ అవుతాం. కొద్దిగా మెట్లు ఉంటాయి, దిగి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. రండి, చూద్దాం. ఈ బుర్రా గుహలకి విద్యుత్తీకరణ చేసినటువంటివి బోర్డు కూడా పెట్టారు. లోపల చాలా చీకటిగా ఉంటుందండి. కరెంటు లైట్లు పెట్టారు. ఆ ఎలక్ట్రికల్ లైట్స్ వల్ల మనం లోనకంట గుహలకు వెళ్ళవచ్చు. దాదాపు ఒక కిలోమీటర్ వరకు లోపల ఈ గుహలు విస్తరించి ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ బుర్రా గుహలు విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలోను, అరకు వేలికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కానీ ఇవి చూడవలసినటువంటి గుహలండి. ఇప్పుడు మనం కిందకి దిగి ఈ గుహల యొక్క అందమైనటువంటి ప్రదేశాలను ఆస్వాదిద్దాం. ప్రతిరోజు కొన్ని వందల మంది పర్యాటకులు, టూరిస్ట్స్ ఇక్కడికి వచ్చి ఈ గుహలను చూస్తూ ఉంటారు. ఈ గుహల్లో అనేక సినిమాలు తీయటం జరిగిందండి. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిరంజీవి పిక్చర్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. అలాగే జంబలకడి పంబ అనేటువంటి మూవీ కూడా ఇక్కడే తీశారు. ఆ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి.
ఇక్కడ చాలా సినిమాలు తీశారండి. ఏ సినిమా తీసినా హిట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం గుహల లోపలికి వెళ్దాం రండి. ఈ గుహలోనికి ఎన్ని వందల మంది వచ్చినా ఇబ్బంది లేదు. చాలా విశాలంగా ఉన్నాయి. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రింద ఏర్పడినటువంటి గుహలండి ఇవి. సముద్ర మట్టానికి 800 నుంచి 1300 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వత శిఖరాల్లో ఇవి ఉండడం జరిగింది. వీటిని బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు విలియం కింగ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు 1807 సంవత్సరంలో వీటిని గుర్తించారు. లోపలికి వెళ్ళే కొద్ది గుహలు చాలా అందంగా ఉంటాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ బొర్రా గుహలకి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, బొర్రా అనగా ఒడియా భాషలో రంధ్రం అని అర్థం అండి. ఈ గుహలకు ప్రవేశ మార్గం ఒక పెద్ద రంధ్రంలా ఉండటం వలన ఈ గుహలకు బొర్రా గుహలు అని పేరు పెట్టడం జరిగింది. గుహల మధ్యలోకి వెళ్ళిన తర్వాత పైకి చూస్తే ఒక పెద్ద రంధ్రం కనబడుతూ ఉంటుందండి. అందువల్ల కూడా దీనికి బొర్రా గుహలు అని పేరు వచ్చింది. ఈ గుహలు రాళ్ళు అనేక రకాలుగా ఉన్నాయండి. కొన్ని చోట్ల సున్నపు రాళ్ళు ఉన్నాయి, కొన్ని చోట్ల గ్రైనేట్ రాళ్ళు కూడా ఉన్నాయి. లోపల అద్భుతమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్దాం. ఇది అవుట్లుక్ మాత్రమే. విశాఖ నుండి అరకు వెళ్ళేటువంటి రైలు ఆ ట్రాకు ఈ గుహల మీద నుంచి వేయడం జరిగింది. విశాఖ నుండి కిరండూలు వెళ్ళేటువంటి రూటు ఈ గుహల మీదుగా వెళుతుంది. గమనించండి. ఇదిగోనండి పైన బొర్రా అంటే రంధ్రం చూడండి, పెద్దగా రంధ్రం కనబడుతుంది కదా, అదే రంధ్రం. అక్కడి నుండి కాంతి, వెలుగు, గాలి అన్నీ కూడా ఈ లోపలికి పుష్కలంగా వస్తాయి. ఎన్ని వేల మంది లోపల ఉన్నా ఇబ్బంది ఉండదు. చల్లగా ఉంటుంది గుహల్లో. అక్కడక్కడ నీళ్లు చిమరిస్తూ ఉంటాయి. ఈ గుహలు ఉండేటువంటి
ప్రదేశం అంతా ఉండే కొద్ది లోనకి వెళుతున్నట్లుగా ఉంటుంది. మెట్లు దిగి కిందకి వెళుతూ ఉంటాం. లోనకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. లోనకి వెళ్ళే కొద్ది కూడా చల్లగా ఉంటుందండి. ఇక్కడ ఏమి ఫ్యాన్లు లేవు, అయినప్పటికీ కూడా చాలా చల్లగా ఉంది. గుహల్లో నీళ్లు చిమరుస్తూ ఉంటాయి, అక్కడక్కడ నీళ్లు పడుతూ ఉంటాయి, అది కూడా మనం గమనించవచ్చు. అదిగోండి, పైకి మీరు గమనించినట్లయితే ఒక రంధ్రం మనకి కనబడుతూ ఉంటుంది. అందుకే దీనికి బొర్రా గుహలు అని పేరు వచ్చింది. ప్రతిరోజు కొన్ని వందల మంది ఈ గుహలను సందర్శిస్తూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటాయండి. అనేక సినిమాలు కూడా ఇక్కడ తీయటం జరిగింది. ఇలాంటి గుహలు మన దేశంలో చాలా చోట్ల ఉన్నాయండి. ఇవి సహజంగా ఏర్పడినటువంటి గుహలు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఇలాంటి గుహలు ఉన్నాయి. వాటిని బెలూమ్ గుహలు అని అంటారు. నేను కర్నూలు ఒకసారి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బెలూమ్ గుహలు వీడియోగా తీసి మన పురాణామృతం ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే అవి కూడా చూడండి. ఒక 7-8 నెలల క్రితం ఆ వీడియో కూడా ఉంటుంది. బెలూమ్ గుహలు అవి కూడా చాలా అందంగా ఉంటాయి, చూడండి. ఈ గుహలు ప్రత్యేకత ఏమిటంటే పైనుండి నీళ్లు కారుతూ ఉంటాయి. అవి ఆ నీరు అలా చుక్క చుక్క పడటంతో అవి ఘనీభవించి అవే సున్నపు రాళ్ళులా తయారవడం మనం చాలా చోట్ల గమనించవచ్చు. ఇంకా మనం లోనికి నడవవలసినటువంటి గుహ చాలా ఉందండి. ఇంకా లోనికి వెళదాం. వీడియో చివరి వరకు చూడండి. మీరు అరకు వచ్చినప్పుడు ఈ గుహలను మిస్ కాకుండా చూడండి. ఈ ఏరియాకి ఇది మంచి హైలైట్గా ఉన్నటువంటి
సహజంగా ఏర్పడినటువంటి గుహలు. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ కొంతమంది నిచ్చెన ద్వారా పైకి వెళుతూ ఉన్నారు. ఆ పైన లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం సహజంగా ఏర్పడిందని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అందరూ నమస్కారం చేసుకొని వస్తూ ఉన్నారు. కొంతమంది నిచ్చెన ఎక్కలేనటువంటి వాళ్ళు ఎక్కకుండా ఉండడం మంచిది. అవి కొంచెం ఎక్కడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. గమనించుకొని వెళ్ళండి. మనం ఇంకా లోన ఉన్నటువంటి గుహలను చూద్దాం రండి. ఈ గుహ దాదాపుగా 1 కిలోమీటర్న్నర లోపలికి ఉంటుంది. చాలా లోపలికి వెళ్ళే కొద్ది విశాలంగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. ఎక్కడ ఏ ఫ్యాను లేకపోయినా మనకి ఏమాత్రం ఇబ్బంది అనిపించదు. ఇది గమనించదగినటువంటి విషయం. టూరిజం శాఖ వారు ఈ లైట్లు విద్యుదీకరణ చేయటం వల్ల మనం ఈ గుహలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ విద్యుదీకరణ లైట్స్ లేకపోతే మనం ఈ గుహల్లో అసలు ప్రవేశించలేం. ప్రవేశించిన ఏమీ కనపడినటువంటి స్థితి మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి, నీరు ఎల్లప్పుడూ ప్రవహించడం వల్ల ఆ నీరు ఘనీభవించి సున్నపు రాళ్ళులా చూడడానికి ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఈ దృశ్యం చూస్తుంటే మనం మరొక లోకంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది కదా. ఇవన్నీ చూచి ఆస్వాదించడానికే ఈ బుర్రా గుహల్లోకి తప్పనిసరిగా వెళుతూ ఉంటారు. చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని చోట్ల చాలా చీకటిగా ఉన్నది. అయినా సరే అదొక అట్రాక్షన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా లైటింగ్ ఏర్పాటు చేశారో. అక్కడక్కడ మనకి ఫోటోలు తీసి ఇచ్చేటువంటి వాళ్ళు కనబడుతుంటారు. ఒక్కో ఫోటో 100 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫోటోలు దిగవచ్చు. ఇంకా ఇదేనండి గుహ చివరి వరకు వచ్చేసాం. అక్కడి నుంచి నో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చేయవలసి వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియోకి ఎంతో కష్టపడి తీసాము, ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంటు తెలియజేయండి. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి అనేక విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. చూడండి గుహ ఎంత అందంగా ఉందో. చూడండి వీళ్ళిద్దరూ కమల పిల్లలట. వేసవికాలం సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేయాలన్నప్పుడు పిల్లలతో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు వాళ్ళల్లో కలిగేటువంటి ఆనందాన్ని మనకెంతో ఆనందం కలిగిస్తుంది కదా. ఇక్కడ చూడండి గుహలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. లైటింగ్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్ రంగులు మారుతూ ఉంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చూడండి. ఇంకా గుహల నుండి వెనుదిరిగి వచ్చేస్తున్నామండి. ఇక బయటికి వచ్చేస్తున్నాము. ఇంతటితో ఈ గుహలు పూర్తయినాయి. వైజాగ్ వచ్చినటువంటి వారు అరకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ గుహలను మిస్ కాకుండా చూడండి. ఆ గుహల దగ్గర నుంచి తీసినటువంటి దృశ్యాలు చూడండి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చుట్టుపక్కల ఏరియా అంతా చాలా బాగుంటుంది. చూడండి. అదిగోనండి దూరంగా ఒక రైలు వెళుతుంది చూడండి. అది ఆ ట్రాకు దీని మీద నుంచే వెళుతూ ఉంటుంది. ఈ గుహల మీద నుంచి వేశారు ఆ ట్రాక్ని. చూడండి కొన్ని ట్యాంకర్లు వెళుతూ ఉన్నాయి. జూమ్ చేశాను చూడండి.